కేసీఆర్ కనుక ఛాలెంజ్ విసిరితే మీరు రెడీనా సార్ దానికి? దేనికి? ఇప్పుడు ఈ అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చి ఒకవేళ మీరు అమరవీరుల స్తూపం దగ్గర వాళ్ళు ఎన్నో అబద్ధాలు చెప్పిండ్రు, ఇక వాళ్ళు వచ్చి ఏదో మాట్లాడుతుంటే నేను చెప్పాలి. కానీ నేను ఒకటే చెప్తున్నా, 15 ఆగస్టుకి మేము 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసిన తర్వాత కేసీఆర్ పార్టీ మూసేసుకుంటాడా? అదే ఇప్పుడు ఛాలెంజ్ అడిగిన ఛాలెంజ్ వద్దన్నారు. కేసీఆర్ కనుక ఛాలెంజ్ చేస్తే మీరు రెడీనా? చెప్తూనే ఉన్నాం కదా. ఏంటిది స్పష్టంగా చెప్తున్నా, చెప్పండి సార్. ఆగస్టు 15కి మేము 2 లక్షల రూపాయలు రుణమాఫీ రైతులకి చేస్తాము. మేము చేసిన తర్వాత కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని మూసేసుకుంటాడా? అరే చేయకుండా చూద్దామంటే మేము అంటూ చేస్తామని పార్టీ మూస్తారా అని మీరు ఛాలెంజ్ విసిరినప్పుడు, ఒకవేళ మీరు రుణమాఫీ ఆగస్టులో చెయ్యకుంటే మీరేం చేస్తారు చెప్పాలి. చేయకుంటే అనే పరిస్థితి అది దట్స్ క్వశ్చన్ డజంట్ అరైజ్. మేము తప్పనిసరిగా 15th ఆగస్టుకి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాము. ఎందుకు భయపడుతున్నారు సార్? మీరు ఛాలెంజ్ స్వీకరించడానికి ఎందుకు భయపడుతున్నారు? దేనికి భయపడుతున్నాం అంటే ఒకసారి మాట తప్పిండ్రు కదా, రెండోసారి ఆ మాట తప్పలేదు. మేము చెప్తున్నాం ఆగస్ట్ 15కి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాము అంటున్నాం. అసెంబ్లీ ఎన్నికల ముందు 6 హామీలు అన్నారు, రుణమాఫీ అన్నారు. అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయి, గెలిచాయి. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు రాకపోతే కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది అవుతుందని మళ్ళీ ఆగస్ట్ 15th డెడ్ లైన్ పెట్టారు. ఇది ఒక డ్రామా అనేది వాళ్ళ ఆరోపణ. అందుకోసం ఈ ప్రమాణాలు ఛాలెంజ్లు. వాళ్ళకేమో ఈ డ్రామాలు, ఈ దొంగ మాటలు అలవాటు. ఇప్పుడు దళిత ముఖ్యమంత్రి చేస్తావు, లేకపోతే నా తల నరుక్కున్నాడు నువ్వు చేసిండా, మరి 3 ఎకరాలు ఇస్తున్నాడు దళితులకి ట్రైబల్స్కి చేసిండా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తున్నాడు చేసిండా, మరి ముస్లింలకి 12 పనులు చేసినాడు చేసిండా. వాళ్ళు ఏమీ చేయలేదు కాబట్టి అందరూ వాళ్ళలాగానే దొంగ మాటలు మాట్లాడుకుంటున్నారు. అట్లా మేము కాదు, మేము చెప్పిన మాట నిలబెట్టుకుంటాము. కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఏదైతే విజిలెన్స్ ఎంక్వైరీ వేసిన తర్వాత దాంట్లో అక్రమాలు అని చెప్పి విజిలెన్స్ రిపోర్ట్ కూడా ఇచ్చింది. కానీ మీరు ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ వేశారు, దాని మీద క్రిమినల్ చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? అంటే సిబిఐ కావచ్చు, వీటితో ఎంక్వైరీ చేయించవచ్చు కదా. విజిలెన్స్ డిపార్ట్మెంట్ వల్ల ఫైనల్ రిపోర్ట్ రాలేదు, ఇంటరిం రిపోర్ట్ ఇచ్చింది. ఇంటరిం రిపోర్ట్పై మేము ఈఎన్సీ కాళేశ్వరంని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసినాం. అది మీరు గుర్తుపెట్టుకోవాలి, చాలా పెద్ద చర్య అది. ఏమంటే ఒక ఇంజనీరింగ్ చీఫ్ లెవెల్ అధికారిని సర్వీస్ నుంచి టర్మినేట్ చేయడం సాధారణ విషయం కాదు. ఇది ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇంటరిం రిపోర్ట్ ఆఫ్ విజిలెన్స్. సెకండ్, అప్పటి వరకు మొత్తం ఈఎన్సీకి ఇరిగేషన్ శాఖకు ఉన్న ఈఎన్సీని వారి ఎక్స్టెన్షన్ మీద ఉండే వారి కూడా ఆ రోజు నుంచి ఇక వీ ఆస్క్డ్ హిమ్ టు రిజైన్ అండ్ లీవ్. ఆ తర్వాత అన్ఫార్చునేట్లీ విజిలెన్స్ డిపార్ట్మెంట్ డైరెక్టరు కొంతకాలం అనారోగ్యంగా ఉండి వారు మరణించారు. వారు విజిలెన్స్ రిపోర్టు పూర్తి చేయలేదు. ఇప్పుడు అది కొత్త విజిలెన్స్ డైరెక్టర్ వచ్చిండు, వాళ్ళు ఇవ్వగానే విల్ టేక్ ఫైనల్ యాక్షన్. సార్, మీరేమో కాళేశ్వరం ప్రాజెక్టు ద ఫెయిల్యూర్ ఆఫ్ కేసీఆర్ అని చెప్పి ఆరోపిస్తారు. కేసీఆర్ ఏమంటారంటే కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ప్రభుత్వం పెద్దలకు కూడా దీని పట్ల కమిట్మెంట్ లేదు, కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద కమిట్మెంట్ లేదు, వాళ్ళు చవటలు దద్దమ్మలు కనుక కాళేశ్వరాన్ని అడ్డుపెట్టుకొని పాలన చేయలేకపోతున్నారు, ఇది ప్రజాపాలన కాదు ప్రజా కంటక పాలన అని ఒకటి ఆరోపిస్తున్నారు కేసీఆర్. కేసీఆర్ ముందు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆయన టైం అయిపోయింది. ఇప్పుడు ఆయన ఎంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడినా ఏం మొత్తుకున్నా ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో వాళ్ళకు వచ్చే 0 సీట్లు. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ మిగలదు. ఆయన ఎంత సిల్లీగా అసలు మొన్న నేను టీవీలో చూసిన ఎట్లా మాట్లాడానంటే, అవును కూలిపోతుంది, ఏమవుతుంది కూలిపోతే ఏమవుతుంది అంటే, కూలిపోతే ఏమవుతుంది ఏం చెప్పాలి ఆయనకి? ఇప్పుడు మనందరి పైసలు మన పేరు మీద తీసుకొచ్చిన లోన్స్తో కాళేశ్వరం కట్టి, అవును పిల్లలు కూలిపోతే అయితే ఏదే అంటుడు ఆయన. మరి అటువంటి మాట్లాడేటోళ్ళకి ప్రజలే కమిట్మెంట్ ఆఫ్ కాంగ్రెస్ లీడర్స్, కమిట్మెంట్ ఆఫ్ కాంగ్రెస్ ఈజ్ 100% దేర్. యూ హ్యావ్ అంటే మీరు 1,00,000 కోట్ల అప్పు మనందరినీ తాకట్టు పెట్టి తీసుకొచ్చి తెలంగాణ నాశనం చేసి మీరు ఒక నాసిరకం ప్రాజెక్ట్ కట్టినావు. నువ్వు కట్టిన ప్రాజెక్ట్ క్వాలిటీ ఎట్లుందంటే కూలిపోతున్నది. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడితే ఏమన్నా నిన్ను? ఎవడు చవట ఎవడు దద్దమ్మా? అప్పు తీసుకొచ్చి ప్రాజెక్ట్ కట్టి కూలిపోతే ఆయన ఏం బూతులు తిట్టాలి మేము? అది తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు.
ఏది అరే ఆయనే అప్పు తీసుకొచ్చిండు మనం తాకట్టు పెట్టి, ఆయన డిజైనింగ్ ఆయన్నే, ఇంజనీర్ చెప్పినండి డిజైనింగ్ ఆయన్నే, కాంట్రాక్ట్లు ఇవ్వడం ఆయన్నే, కమిషన్లు ఆయన్నే వంతు అంతా ఆయన్నే. ఆయన ఆధ్వర్యంలోనే కట్టిన ప్రాజెక్టు కూలిపోయింది. సిగ్గుపడాలా లేదా సార్? కేసీఆర్ తప్పుపడుతున్నారు. ముందు క్షమాపణ చెప్పాలా లేదా? కేసీఆర్ కాళేశ్వరంలో జరిగిన దానికి తెలంగాణ ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలి. సార్ కేసీఆర్ని తప్పుపడుతున్నారు. కోట్ల రూపాయల వ్యయంతో ప్రాజెక్టులు కట్టారు, మేడిగడ్డ పోయింది, దాని మీద అనేక రకాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండగా ఇప్పుడు చెప్తుంది. కానీ కన్నెపల్లి కానీ, గాయత్రి కానీ, లక్ష్మీ పంప్ హౌజ్లకు సంబంధించి ప్రజాధనంతో తెలంగాణ ప్రజల రక్త మాంసాలతో కట్టిన ప్రాజెక్టుకు సంబంధించిన పంపులు కేవలం మీరు రాజకీయ కోణంలో ఆలోచించి అవి నిర్వహణ కనుక చేయకుంటే అవి మొత్తం కూడా పనికి రాకుండా పోయే అవకాశం ఉంది. వాటి నిర్వహణ చేయకపోవడం పైన ఎవరిని తప్పుపట్టాలి? రమేష్, అరే నువ్వు బ్యారేజ్లో స్టోరేజ్ పెట్టకూడదు. దయచేసి ఇది మీరు అర్థం చేసుకోవాలి, మీ ప్రేక్షకులు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఆ బ్యారేజ్ యొక్క ఫౌండేషన్ కరెక్ట్ కాదు, అక్కడ నీళ్లు స్టోరేజ్ చేయకూడదు. ఆ నీళ్లు స్టోరేజ్ చేస్తే ఆ మొత్తం బ్యారేజ్కే ప్రమాదము అని స్పష్టంగా వీళ్ళు ఉన్నప్పుడే, కేసీఆర్ ముఖ్యమంత్రి ఇరిగేషన్ మీద ఉన్నప్పుడే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ లిఖితపూర్వమైన రిపోర్ట్ ఇచ్చిండ్రు. ఆడ నీళ్లు స్టోరేజ్ చేస్తలేము, ఈయనేదో ఉచిత సలహాలు నాశనం పెట్టించింది కాక ఇంకేది ఏంది? ఎట్లా నువ్వు ఏ పంపు అలా వాటర్ స్టోరేజ్ లేకుంటే ఏ పంపు నడిపిస్తావు? డ్రై రన్ చేసి వాటి నిర్వహణ చూడాల్సిన బాధ్యత ఉంది, లేకుంటే మొత్తం కొలాప్స్ అవుతుంది అంటున్నా. కేసీఆర్ నీ సలహాలు అవసరం లేదు, నువ్వు నాశనం పెట్టించింది కాదు చాలు. మేము పంపుల హౌజ్లు ఏం చేయాలి, ఆ బ్యారేజ్లు ఏం చేయాలి, తప్పనిసరిగా మరి మీ నిర్ణయాలకి మీ సలహాలు అవసరం లేదు. తప్పనిసరిగా భారతదేశంలో ఈ రంగంలో ఎవరైతే ఎక్స్పర్ట్సో, నిష్ణాతులో, బెస్ట్ ఇంజనీర్సో వాళ్ళ సలహా ప్రకారం ముందుకు పోతాం. నేను మీ అందరికీ తెలంగాణ ప్రజానీకానికి కూడా మేము ఒక అష్యూరెన్స్ ఇస్తున్నాం, మేము ఏమీ విండిక్టివ్ పాలిటిక్స్ కూడా చేయడం లేదు. తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజానీకానికి ఏది మేలైతే అది చేస్తాము. తెలంగాణ అసెట్స్ కాపాడుతాము. ఈ దేశంలో ఉన్న బెస్ట్ పాసిబుల్ ఎక్స్పర్ట్ అడ్వైస్ ప్రకారం ముందుకు పోతాం. మరి ఇది వాళ్ళలాగా మేము అన్ని కేసీఆర్ ఉన్నప్పుడు ఏంటిది, ఎవరిని కలిసేది లేదు, ఏం లేదు. మరి ఆయనే డిజైనింగు, ఆయనే కన్స్ట్రక్షను, ఆయనే ఇంజనీరు, ఆయనే అంతా. ఇప్పుడు అట్లా కాదు, ఒక కలెక్టివ్ టీం వర్క్తో ముందుకు పోతున్నాం. తెలంగాణ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఈజ్ అప్పర్ మోస్ట్ ఇన్ అవర్ మైండ్. కాళేశ్వరం విషయంలో తుమ్మిడిహట్టి దగ్గర కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టు కట్టాలనుకుంటుంది కాబట్టి మేడిగడ్డను నిర్లక్ష్యం చేస్తుందా? చూడండి, ఇది పూర్తిగా అవాస్తవం. కాళేశ్వరం ప్రాజెక్టు ఏ మేరకు వీ కెన్ సాల్వేజ్, ఏ మేరకు దాన్ని రెస్టోర్ చేయగలుగుతామో తప్పనిసరిగా ప్రభుత్వం అది కూడా చేస్తుంది. తుమ్మడిహట్టి దగ్గరనో దాని దగ్గర ఎక్కడన్నా లొకేషన్లో మేము కట్టడానికి బై గ్రావిటీ నీళ్ళు తీసుకోవడానికి మా పార్టీ, మా ప్రభుత్వం మేనిఫెస్టోలో కూడా చెప్పినాం. మొన్న ముఖ్యమంత్రి గారు ఆదిలాబాద్ పోయినప్పుడు కూడా హామీ ఇచ్చిండు, తప్పనిసరిగా అక్కడ కూడా కడతాము. సార్ విజిలెన్స్ రిపోర్ట్లో 6, 7, 8 పిల్లర్లలో కూడా క్రాక్స్ వచ్చినాయి. ఈ క్రాక్స్ వచ్చిన పిల్లర్లన్నిటిని కూడా సబ్ కాంట్రాక్టర్ కట్టారని చెప్తున్నారు. ఇప్పుడు ఒరిజినల్ కాంట్రాక్టర్ మీదనే చర్యలు తీసుకోలేకపోతున్నారు. సబ్ కాంట్రాక్టర్ ఎవరు, అసలు ఆ చర్యలు తీసుకోవడానికి ఏమైనా నిబంధనలు ఉంటాయా? చర్యలు తీసుకోలేని ఎవరు చెప్పిన మీకు? వాళ్ళకి సంబంధించిన 500 కోట్ల రూపాయలు పేమెంట్ ఆపేసినాము. వాళ్ళకి ఇప్పుడు మేము ఎన్డిఎస్ఏ రిపోర్ట్ రాగానే చట్టపరంగా ఏమేమి చర్యలు తీసుకోవాలనో తీసుకుంటాము. మీ అందరికీ ఒకే విషయం చెప్తుందంటే, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ విచ్ ఈస్ ఎక్స్పర్ట్ బాడీ ఆన్ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్, వాళ్ళ రిపోర్టు 3-4 రోజుల్లో రాబోతుంది. మా తదుపరి చర్యలు ఆ రిపోర్ట్ మీద ఆధారపడి ఉంటాయి. అంటే సబ్ కాంట్రాక్టర్ని ఏమైనా బ్లాక్ లిస్ట్లో చేశారు సార్? ఎవరిని? సబ్ కాంట్రాక్టర్ని. సబ్ కాంట్రాక్టర్ మేడిగడ్డ బ్యారేజ్లో ఉన్నట్టుగా మాకు అఫీషియల్గా తెలియదు. సో దాని మీద అంటే ఆ విజిలెన్స్ రిపోర్ట్ ఏమన్నదంటే, మాకు అనుమానాలు ఉన్నాయి అని ఇంటరిమ్ రిపోర్ట్లో ఇస్తూ మేము ఫైనల్ రిపోర్ట్లో ఉన్నదా లేదా